జై గురుదేవ్. నా పేరు సురేష్ బాబు, గోరంట్ల పట్టణం. నేను గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఇది నా వృత్తి మరియు ప్రవృత్తి సిద్ధ సమాధి యోగా. మేము సిద్ధ సమాధి యోగా ఉపాసకులం. యోగ బ్రహ్మ గురూజీ శ్రీ ఋషి ప్రభాకర్ గురూజీ శిష్యులం. గురూజీ సిద్ధ సమాధి యోగని చాలా సంవత్సరాలు అనగా దాదాపు 50 సంవత్సరాల క్రితమే స్థాపించాడు బెంగళూరులో. ఆయన శిష్యులుగా మేము అనేక మందికి ఈ జ్ఞానాన్ని పంచుతున్నాం. ఇప్పుడు మనం సిద్ధ సమాధి యోగా అంటే ఏమి, అసలు మన యోగా అంటే ఏమి అనేది తెలుసుకుందాం. యోగా అంటే మనిషి శరీరము మనస్సు కలయికయే యోగా అంటే. మరి ఈ శరీరంలో మనస్సుతో ఎందుకు కలవాలి అనేది ముఖ్యంగా మనం చర్చించుకుందాం. శరీరం అంటే మనము అనేక పనుల్లో ఒత్తిడిలో పడి దైనందిన జీవితంలో చాలా ఒత్తిడి ఎక్కువైపోయి అనేక రుగ్మతలకు పాలైపోతున్నారు జనాలందరూ కూడా. కాబట్టి శరీరాన్ని ఏ విధంగా ఫిట్గా ఉంచుకోవాలి అనే దానిపైన మనము మాట్లాడదాం. మరి మనస్సు చేసిందే రకరకాల ఆలోచనలతో కకావికలమైపోతూ ఉంటుంది. అనేక ఒత్తిడితో గురయ్యి అనేక సమస్యలు తెచ్చుకుంటుంటారు. కాబట్టి మనస్సుని ఎప్పుడు కూడా ఆనందంలో ఉంచుతూ ఆనందదాయకంగా గడిపితే మనకు ఆ శరీరానికి రుగ్మతలు లేకుండా శరీరము తన దైనందిన జీవితంలో ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా బాగా చేసుకునే దానికి సాధ్యమవుతుంది అనమాట. మరి ఈ యోగా ఎలా చేసుకోవాలి అంటే, ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి మునిపే ప్రాణాయామంలో ముద్రలు, మరి కనిష్ట, మధ్యమ విభాగ, జ్యేష్ఠ విభాజక ప్రాణాయామం, మరి ఈ ప్రాణాయామంతో పాటుగా ఆసనాలు, కొన్ని ఆసనాలు, సూర్య నమస్కారాలు 12 భంగిమలతో మంత్రోచ్చారణతో సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసుకుంటూ మరి ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలంటే, శరీరానికి కావాల్సినటువంటి మంచి సమతుల్యమైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం శరీరానికి అందజేస్తూ ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము మరియు సాయంకాలం 3 పూటల 15 నిమిషాల చొప్పున ధ్యానంలో ఉండి దైనందిన జీవితం గడుపుతూ ఉంటే మనకు అనారోగ్యం అనేదే ఉండదు. ఆరోగ్యంగా, ఉల్లాసంగా, చైతన్యవంతంగా మనం మన కార్యకలాపాలన్నీ సాగించుకోవడానికి సాధ్యమవుతుంది అనమాట. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఏ విధంగా గడపాలి అనేది మా సిద్ధ సమాధి యోగాలో గురువుల యొక్క సంకల్పంతో మేమందరూ కూడా ప్రజలకు అందజేస్తాం. అందరూ కూడా ఆరోగ్యంగా, హాయిగా, ఆనందంగా గడిపితే మనకు ఎటువంటి రుగ్మతలు లేకుండా బాగా ఉల్లాసంగా ఉంటామన్నమాట. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు మంత్రోచ్చారణతో 12 భంగిమలతో సూర్య నమస్కారాలు చేయాలి. మరియు ఆసనాలన్నీ కూడా రోజు ఒక 15-20 నిమిషాల చొప్పున ఆసనాలన్నీ వేసుకుంటే శరీరానికి కావాల్సినటువంటి కీళ్ళు, తర్వాత ఎముకలు అన్నీ కూడా బాగా ఫ్లెక్సిబుల్గా ఉండి శరీరం అంతా బాగా ఫ్లెక్సిబుల్గా బెండ్ అయ్యి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో ఉల్లాసంగా గడపడానికి సాధ్యమవుతుంది. అమృతాహారం, మనము ఎటువంటి ఆహారం అమృతాహారంగా భావించాలి. అమృతం అంటే అమృతం పై ఆకాశంలో ఉన్నటువంటి, స్వర్గంలో ఉన్నటువంటి అమృతం కాదు. మరి అమృతం అంటే, అమృతాహారం అంటే పచ్చి కాయగూరలతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, నెగిటివ్ ఫుడ్స్ లేకుండా, జంక్ ఫుడ్స్ లేకుండా, ఆయిల్ ఫుడ్స్ లేకుండా, మసాలాలు లేకుండా, కారాలు ఎక్కువ లేకుండా ఉన్నటువంటి పచ్చి కూరగాయలతో, ఉదాహరణకి బెండకాయలు కావచ్చు, బీరకాయలు కావచ్చు, క్యారెట్ కావచ్చు, రకరకాలైనటువంటి అమృతాహారం తీసుకున్నట్లయితే మన శరీరానికి కావాల్సినటువంటి మంచి పోషక విలువలన్నీ కూడా శరీరానికి లభిస్తాయి. మరి శరీరానికి ఆ విధమైన పోషక విలువలు లభిస్తే మనమంతా కూడా ఎంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా గడపడానికి సాధ్యమవుతుంది. అందరూ కూడా ఈ ఆహార నియమాలు పాటిస్తూ, ధ్యానం చేస్తూ, సూర్య నమస్కారాలు చేస్తూ, మరియు ప్రాణాయామం 2 పూటల ప్రాణాయామం చేస్తూ మంచి ఆరోగ్యవంతులుగా జీవించాలని మేము సదా కోరుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. జై గురుదేవ్.